కానే కాదు అమ్మ ప్రేమే మళ్ళీ తనలో చూడాలి. తాను ఇచ్చి ఇచ్చి ప్రేమే నాకు చాలనిపించాలి. ఇంకా ఇస్తానంటే కాదనలేక కన్నీరవ్వాలి. ఆనందమంటే నా మనసు వాకిటే సరిగమలే పలికిననా ఏదో సడిలా. అత్తా, నువ్వు సూపర్. నిజంగా నువ్వు దొరకడం మా అదృష్టం అంతే. మీరందరూ దొరకడం నా అదృష్టం. నా సంతోషం కోసమే మిమ్మల్ని అందరినీ దేవుడు నా దగ్గరికి పంపాడు. ఏమైంది? ఉన్నట్టుండి ఇలా అవుతుందంటే ఏమైంది మృదులా? ఏం లేదు మధుగారు. మరెందుకు అలా ఉన్నావు? ఏం లేదు. సరే పద. ఏమైంది ఇడికి? ఇప్పటిదాకా బానే ఉన్నాడు కదా. ఈ పోజ్ ఏందిరా? సన్యాసంలో గాని కాలుస్తున్నావా ఏంది? అబ్బా డిస్టర్బ్ చేయకు మాన్సి. అసలే జలుబు చేసి ఊపిరి ఆడట్లేదు మాన్సి. ఊపిరి ఆడట్లేదా? ఈ కరోనా టైంలో ఇట్లాంటివి చెప్పి టెన్షన్ పెట్టకురా. ఇప్పుడే వస్తానుండు. ఏయ్ గౌరవ్, జరుగు. వేడినీళ్ళు తెచ్చావేంటి? ఇప్పుడు వీటితో నేనేం చేయాలి? గాడిద గుడ్డు చేసుకోవాలి. పుట్టగానే పోయి అమెరికాలో చదువుకుంటే ఇగో ఇట్లా హాఫ్ నాలెడ్జి మిగులుద్ది. ఇది కూడా కరోనా రాకుండా సేఫ్టీ ప్రిపరేషనే. నువ్వు పెద్ద డాక్టర్ కోర్స్ చదివో మరి. ఏ గుడ్డు రాదు గాని యాదో బిల్డప్కి ఏం తక్కువ లేదు. నీకెంతొచ్చో తెలిసిపోతుంది గాని నీ ఎదవ సోదాపి తొందరగా కాని. నీళ్లు చల్లారిపోతున్నాయి. ఏంటి కానివ్వాలి? అబ్బా దేవుడా, ఈ కోడి మెదడు గాన్ని ఎక్కడ కట్టబెట్టినావు? ఏంటిది? పసుపు నీళ్లు. ఆవిరి పడితే మంచిగా ఊపిరాడుద్ది. పీల్చుకో. గట్టిగా పీల్చుకో.
అమ్మయ్య, ఎట్లుంది? కొంచెం రిలీఫ్గా ఉంది బాబు. ఇంకొకసారి పట్టు. పట్టు. వద్దు. పట్టు గౌరవ్. సరే సరే ఆగు. కొంచెం ముందుకు తెలంచు. సరే. ఓకేనా? కొంచెం గట్టిగా పీల్చుకోరా గౌరవ్, ప్లీజ్ పీల్చుకో. అమ్మయ్య, చాలా బెటర్ బేబీ. ఇప్పుడే బేబీ అంటావు, మళ్ళీ అప్పుడే తిడతావు. మెంటలోడా. లాస్ట్ టైం పట్టు, మొత్తం రిలీఫ్ వచ్చేస్తుంది. ఏంద్రా అట్లా చూస్తున్నావు? కళ్ళల్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. చూడు కళ్ళు ఎలా బెదురుతున్నాయో. పెదాలు ఇంకా డిస్టర్బ్ అవుతున్నాయి. చూడు ఎలా అదురుతున్నాయో. మరి దానికేం చేయాలి? మరి దానికి ట్రీట్మెంట్ లేదా? కళ్ళకి కళ్ళతోనూ పెదాలకి పెదాలతోనూ ఒక చిన్న ట్రీట్మెంట్ ఇవ్వచ్చుగా. ఒక ట్రీట్మెంట్ ఉందిరా, మొత్తం ఒంట్లో రోగాలన్నీ పోతాయి. అర్షణవనుకు నీళ్ళు మొత్తం మీద పోస్తా. అబ్బా, మరి ఇంత సాడిస్ట్ ఏంటే? పెళ్ళాన్ని ఒక ముద్దిమ్మని అడగడం కూడా తప్పేనా? మరి నేను కావాలని వచ్చినప్పుడు ఏదో బిల్డప్లు ఇస్తావు కదా. అది బెట్టు తీయడం అంటారే, ఇలా బెండు తీరు. అబ్బా, అయ్యో బాగా కాలిందా బేబీ? మరి ఏదైనా మంచిగా అడగొచ్చు కదా. ఈ డొంక తిరుగులు మనకెందుకు? రా.
ఈ లాకెట్ లాకెట్ ఇక్కడికి ఎలా వచ్చింది? మధు గారు, మధు గారు! ఏమైంది మృదుల? అత్తయ్య, లాకెట్ లాకెట్ అత్తయ్య, లాకెట్ లాకెట్. అసలు ఈ లాకెట్ ఏంటి? దానికోసం నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఈ దరిద్రాలన్నీ ఈ లాకెట్తోనే మొదలైన అత్త. అక్కడ ఊటిలో పడేసింది మళ్ళా ఏడికెట్లొచ్చిందో అర్థం కావట్లేదు. అసలేం జరిగిందమ్మా? అన్నిటికీ ఈ లాకెట్ కారణం ఏంటి? అవునత్త, ఆ రోజు ఊటీలో అందరం సరదాగా పందెం కాసుకున్నాం. అత్తయ్య, ఎన్నిసార్లు విసిరేస్తున్నా మళ్ళీ మా దగ్గరికే వస్తుంది అత్తయ్య. అసలు ఎక్కడో కొన్న లాకెట్లో మధు ఫోటో ఉండడం ఏంటి? ఏది ఇటువు? ఈ అమ్మాయి ఎవరు? తెలియదు పెద్దమ్మా. దానికన్నా ముందు మేము కొండలోయలో అరిస్తే మా గొంతు మాకే తిరిగి వినిపించింది. అదే అన్నయ్య అరిస్తే ఎవరో అమ్మాయి గొంతు వినిపించింది. ఎవరో అమ్మాయి అన్నయ్యని ఆట పట్టిస్తుందేమో, లాకెట్లో ఫోటో పెట్టడం కూడా ఆ అమ్మాయి పనేమో అనుకొని విసిరేశాం. కానీ మళ్ళీ తిరిగి తిరిగి అన్నయ్య దగ్గరికే చేరుతుందంటే ఎందుకు ఇలా జరుగుతుందో అస్సలు అంతు పట్టట్లేదు పెద్దమ్మా. ఇంకే దరిద్రం ఇంట్లో ఎందుకత్తా? ముందు దాన్ని బయట పారే. ఇప్పుడు విసిరేసినా మళ్ళీ రాదన్న గ్యారంటీ ఏంటి? అన్నీ ఆగిపోతే ఈ సమస్య మొత్తం పోయిందేమో అనుకున్నాను. కానీ మళ్ళీ ఈ లాకెట్ వచ్చిందంటే ఎక్కడ మళ్ళీ ఆ సమస్యలు వస్తాయేమోనని చాలా భయంగా ఉంది అత్తయ్య. భయపడద్దమ్మా. స్వామీజీ చెప్పారు కదా ఏవీ కాదని. ఆయన చెప్పాకే కదా ఏ సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉన్నాం. ఇంకేం కాదమ్మా. ఈ లాకెట్ ఏమీ చేయలేదు. దాని గురించి అస్సలు ఆలోచించొద్దు. అత్తయ్య, అది అందులో మధుగారు ఫోటో ఉండడం ఏంటత్తయ్య? అసలు మధుగారు ఎక్కడుంటే ఆ లాకెట్ రావడం ఏంటి? ఇంకా ఎవరో ఏదో వెంటాడుతున్నట్టు లేదు? లేదమ్మా, అదేదో అనుకోకుండా వచ్చుంటుంది. మీకు తెలియకుండా మీరే తెచ్చి పడేశారేమో. ప్రతిదీ మనల్ని వెంటాడుతుందని భయపడితే మనల్ని వెంటాడుతున్న మన నీడని చూసి కూడా మనం భయపడుతూనే ఉంటాం. నువ్వు ప్రశాంతంగా ఉండాలమ్మా. నీ మనసులో ఎలాంటి భయాలు ఉండకూడదు. మానసి, నువ్వైనా చెప్పు.
మీరందరూ భయపడుతుంటే మృదుల కూడా భయపడుతోంది. భయమేం లేదత్తా. మళ్ళీ మళ్ళీ ఇలా జరిగిందేంటని ఆలోచించడం అంతే. అత్త చెప్పింది కూడా నిజమే మృదుల. బయట పారేసినాం కదా, ఇక దాని గురించి మర్చిపో. అవునదినా, అంతా బాగానే ఉంది కదా. ఇప్పుడు ఆ లాకెట్ని చూసి భయపడ్డం ఎందుకు? ఏదో జరుగుతుంది. ఇంట్లో జరిగిన సంఘటనలకి ఈ లాకెట్కి ఏదో సంబంధం ఉంది. పదొదినా. మృదుల పద. హలో పెద్దమ్మా. అమ్మా బ్రాహ్మణి, ఎలా ఉన్నావమ్మా? బావున్నాను పెద్దమ్మా. మీరంతా ఎలా ఉన్నారు? అందరం బావున్నాం. కొడుకుని కోడల్ని ఊరికి పంపించమ్మా. ఇక్కడ అమ్మవారి దగ్గర సంతానలక్ష్మి వ్రతం చేయించి 3 రాత్రులు ఇక్కడ నిద్ర చేయిస్తే పండంటి బిడ్డతో పాటు ఏ చిక్కులున్నా పోదాయమ్మా. అలాగే పెద్దమ్మా. ఇంకా నేనే పంపిద్దామని ఆలోచిస్తున్నాను. నువ్వే ఫోన్ చేశావు. ఇదిగో ఈరోజే పంపిస్తాను. సరే పెద్దమ్మా, ఉంటాను. అలాగేనమ్మా. ఎవరి అమ్మాయి? ఖచ్చితంగా ఈ లాకెట్లో అమ్మాయికి జరుగుతున్న వాటికి సంబంధం ఉంది. లేకపోతే ఎన్నిసార్లు ఇలా మాకంటే ఎందుకు పడుతుంది? ఎందుకు ఇలా వెంట పడుతుంది? అసలు ఈ అమ్మాయి ఎవరో ముందు తెలుసుకోవాలి. ఎలా? అవును, గీత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది కదా. వాళ్ళైతే ఇలాంటి పాత వస్తువుల డీటెయిల్స్ కనుక్కోగలుగుతారు. దానికి పంపిద్దాం. గీత, ఈ ఫోటోలు బాగా అబ్జర్వ్ చేసి ఈ లాకెట్ గురించి కానీ
ఇందులో ఆ అమ్మాయి గురించి కానీ డీటెయిల్స్ తెలుసుకుని నాకు చెప్తావా? చాలా ఇంపార్టెంట్, ప్లీజ్. హలో మేడం. అర్జెంటుగా నువ్వు ఒక పని చేయాలి. చెప్పండి మేడం. మేము ఊటీ వచ్చినప్పుడు అక్కడ ఒక లాకెట్ కొన్నాం. ఆ ఫోటో నీకు వాట్సాప్ చేస్తాను. వాళ్ళకి ఆ లాకెట్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు వాళ్ళు గిఫ్ట్స్ అన్నీ ఎక్కడి నుంచి తెప్పిస్తారు, మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుసుకో. చాలా ఇంపార్టెంట్, మర్చిపోవద్దు. ఓకే మేడం. మాన్సి, ఇవ్వు. ఏందిచ్చేది? ఎంత చెప్పినా నీకు అర్థం కాదా? అసలు దీని గురించి మర్చిపోమంటే మళ్ళా ఆలోచిస్తావేంది? లేదు మాన్సి, దీని వెనక ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి. ఏంది తెలుసుకునేది గాడిదగుడ్డు? అసలు టెన్షన్లు ఉండకూడదని బయటపడేస్తే మళ్ళా లోపలికి తెచ్చి దారిన పోయే శనిని నెత్తిన పెట్టుకుంటావా? అది కాదు మాన్సి. మృదులా, ఇంకేం మాట్లాడుకు. ఉన్న టెన్షన్లు సరిపోవా నీకు? అతన్ని చూసినవా? ఎన్ని ఆశలు పెట్టుకుంది నీ మీద, నీకోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. నువ్వు మళ్ళా ఇవన్నీ ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నావని తెలిస్తే తట్టుకుంటుందా? మాన్సి. అబ్బా మృదులా, మాట్లాడొద్దని చెప్పినా గదా, నీకు దండం పెడతా. నువ్వు నిజంగా ఈ కుటుంబం కోసమే ఆలోచించేదానివే అయితే ఇక దీని గురించి మర్చిపో. మొత్తం అన్ని దరిద్రాలు దీనివల్లే వచ్చినాయి. ఫోన్ ఎక్కడ రింగ్ అవుతోంది? ఏం చేయాలి ఇప్పుడు? నేను వెళ్తే ఫోన్ నాదా అని తెలిసిపోతుంది. అయ్యో, ఎలా? మృదులా, మృదులా. అత్తయ్య, వస్తున్నాను. ఏంటత్తయ్య? ఏం చేస్తున్నావు అక్కడ? వంట చేస్తున్నాను అత్తయ్య. ఏమైనా కావాలా? పొద్దున్నే లేచి ఎందుకు హైరాణ పడిపోతున్నావు? పనమ్మాయి ఉంది కదా. ఇప్పుడేమైంది అత్తయ్య? ఏమీ కాలేదు. ఈరోజు మీరు సీతాపురం వెళ్తున్నారు. ఈ పనులన్నీ వదిలేసి తొందరగా రెడీ అవ్వండి. మనూరా? ఇప్పుడెందుకమ్మా? మొక్కుంది నాన్న.
3 రోజులు అక్కడే ఉండి అమ్మవారికి పూజలు చెయ్యాలి. తొందరగా రెడీ అవ్వండి. అత్తయ్య ముందు టిఫిన్ రెడీ చేసేస్తాను. పనమ్మాయి ఉంది కదమ్మా, నువ్వెళ్ళి బట్టలు సర్దుకొని రెడీ అవ్వు. సరే అత్తయ్య. రంగీ రంగీ, ఊరెళ్తున్నారు, తొందరగా టిఫిన్ చేయాలి, అన్నీ రెడీ చెయ్యి. ఊరికెందుకా? అమ్మవారికి పూజలు చేయాలి, మొక్కుంది. అవును, మనవడి కోసమే. ఎన్నాళ్ల కలో ఇది, ఇన్నాళ్లకి నెరవేరబోయే సమయం వచ్చింది. ఇంకే ఆటంకము ఉండకూడదు, ఏ సమస్యలు రాకూడదని మా కులదైవం అమ్మవారికి పూజలు చేయడానికి వెళ్తున్నారు. ఆ తల్లి దయ ఉంటే చాలు, ఇక ఏ బాధలు ఉండవు. సరే, నువ్వు తొందరగా రెడీ చేయి. హలో గౌరవ్, ఎక్కడున్నావు చైత్ర? రాత్రి నుంచి అసలు అడ్రస్సే లేవు. అదేంటి మానసిక్ చెప్పాను కదా, నీకు చెప్పలేదా? రాత్రి బాగా వర్షం ఎక్కువైతే ఇదిగో ఫ్రెండ్ ఇంట్లో ఉండిపోయాను. అక్కడంతా ఓకే కదా, ఏ ప్రాబ్లం లేదు కదా? అంతా ఓకే, అసలు ఏ ప్రాబ్లం లేదు. నువ్వు ఎప్పుడు వస్తున్నావు? ఇదిగో బయలుదేరుతున్నాను గౌరవ్, వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే చైత్ర, బాయ్. ఓకే. ఈ టైంలో పడుకుందేంటి? నిజంగానే పడుకుందా, పడుకున్న ట్యాక్ చేస్తుందా?